రేషన్ షాప్లలో బియ్యం అంటే ఎవరూ తినరనే నానుడుంది. పేదలు కూడా ఆ బియ్యాన్ని డీలర్కి అమ్మేసి సన్న బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వం ఎంతో సబ్సిడీ భరించి ఇస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. రేషన్ డీలర్ల నుంచి దొడ్డు బియ్యాన్ని కొని వాటికి బాగా పాలిష్ చేయించి ఎక్కువ రేటుకు బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారు రైస్ మాఫియా. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ దందా ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇక నుంచి రేషన్ షాప్లలో సన్న బియ్యం సరఫరా చేయడానికి నిర్ణయించారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం మీకోసం. తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీల్లో ఇది అత్యంత కీలకమైంది. సచివాలయంలో ఆగస్టు 22న రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. చాలా కాలంగా దీనిపై చర్చ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్తుంది. కానీ ఆచరణలోకి మాత్రం తీసుకురాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమనే చెప్పవచ్చు. దీనివలన ప్రభుత్వానికి అదనపు వ్యయం కానుంది. అయితే ఇప్పటి వరకు రేషన్ బియ్యం తినని వాళ్లు ఇక నుంచి తినే అవకాశం దక్కుతుంది. సన్నబియ్యంతో పాటు గోధుమలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. పీడీఎస్ బియ్యం అక్రమార్కుల పాలు కాకుండా చూడాలని కొందరు రేషన్ డీలర్లు నల్లబజారుకు తరలిస్తున్నట్లుగా ఫిర్యాదులొచ్చాయి. ఇలాంటి వారిని డీలర్షిప్ రద్దు చేయడమే కాక జరిమానా కూడా విధిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని, వాటిని పరిష్కరించి ప్రోత్సాహకాలిస్తామని స్పష్టం చేశారు. బలవర్ధక బియ్యం అయినటువంటి ఫోర్టిఫైడ్ రైస్లో కూడా నాణ్యత పాటించడం లేదని తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పక్కనున్న ఆంధ్రప్రదేశ్పై కూడా పడనుందని విశ్లేషకులంటున్నారు. ఇప్పటికే రేషన్ బియ్యం మాఫియా ఆగడాలను ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టడి చేస్తున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ రేషన్ షాపులలో నాణ్యమైన బియ్యం అందించాలని లేదా కొంత నగదు అయినా చెల్లించాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆంధ్ర జనాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీలకు నాణ్యత లేని బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులొస్తున్న నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ప్రస్తుత కార్డులకు అదనంగా అంత్యోదయ కార్డుల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని, చౌక ధరల డిపోల్లో 1629 ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. పౌర సరఫరాల శాఖలో సమస్యలపైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలగచేసుకుని పాఠశాలలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం బియ్యంలో నాణ్యత లోపిస్తుందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులకు సరిపడా బియ్యం అందడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా వచ్చే జనవరి నుంచి తెలంగాణలో పేదలకు సన్నబియ్యం తినే యోగ్యం దక్కనుంది.